బిగ్ బాస్ సీజన్ 7లో విన్నర్‌గా ప్రశాంత్ నిలవబోతున్నారు. పల్లవి ప్రశాంత్ గెలవడంతో చాలామందికి ఈ విషయం తెలిసి ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. పల్లవి ప్రశాంత్ గెలిచిన ఆనందంలో తన నియోజకవర్గంలోని అలాగే తన తోటి ప్రజలకు చాలామంది పేదవాళ్ళకి భోజనాలు పెట్టిస్తున్నారట. 1,00,000 మంది పేదవాళ్ళకి అన్నదానం చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్‌గా నిలుస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. శివాజీ, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్ టైటిల్స్ బరిలో నిలిచారు. దీంతో ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌ని గెలిపించేందుకు పోటాపోటీగా ఓట్లనేస్తున్నారు. ఇందులో పల్లవి ప్రశాంత్ మరి అలాగే శివాజీలో ఎవరు గెలుస్తారని ఎదురు చూస్తుండగా శివాజీని పక్కకు నెట్టి మరి పల్లవి ప్రశాంత్‌కి టైటిల్ ఇవ్వడానికి బిగ్ బాస్ మరి రెడీ అయినట్టుగా తెలుస్తోంది. సో ఎంతో విజయవంతంగా పూర్తి కాబోతున్న బిగ్ బాస్ 7 సీజన్ గ్రాండ్ ఫినాలేకి సూపర్ స్టార్ మహేష్ బాబు గెస్ట్‌గా రాబోతున్నారని ఇప్పటికే న్యూస్ లీక్ అయింది. అతనితో పాటు చాలామంది చిన్న పెద్ద హీరోలు కూడా ఫినాలేలో అప్పుడప్పుడు వచ్చి సందడి చేస్తారు. ముఖ్యంగా కొందరు ప్రముఖులు బిగ్ బాస్ హౌస్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి ఎంటర్‌టైన్ చేస్తారని తెలుస్తోంది. డిసెంబర్ 17న ప్రసారం కాబోతున్న ఈ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ఎపిసోడ్‌లో మాజీ కంటెస్టెంట్స్ కూడా వస్తారు. చాలామంది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. చాలామంది డాన్స్‌లు వేసి ఎంతో చక్కగా ఎంజాయ్ చేయబోతున్నారు. శుక్రవారమే దీనికి సంబంధించి షూటింగ్ కూడా ఫినిష్ అయింది. భారీ అంచనాలతో ప్రారంభమైన ఈ 7th సీజన్ టాప్ 6 కంటెస్టెంట్స్ ఫైనలిస్ట్‌లుగా ఫిక్స్ అయిపోయారు. టాప్ 3 కంటెస్ట్‌లో విన్నర్, రన్నర్ మాత్రం ఆదివారం జరగనున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో ప్రకటిస్తారు. అఫీషియల్‌గా వాళ్ళకందరికీ ఇప్పటికే డిక్లేర్ అయిపోయి ఉంటుంది కాబట్టి పల్లవి ప్రశాంత్ అద్భుతంగా సూపర్ సక్సెస్‌ని అందుకోని మరి మహేష్ బాబు చేత కప్ తీసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భారీగా అన్నదానం చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది.